నిన్న మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలను భారత్ మౌనంగా భరించింది. ఇక ముందు అలా ఉండబోమని భారత్ తేల్చేస్తుంది. ట్రంప్ మాట తోలితే నాలుక కట్ చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తుంది. నిన్న ట్రంప్ సుంకాలపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో మరోసారి కౌంటర్ షాక్స్ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అన్న ట్రంప్పై పరోక్షంగా మోడీ అటాక్ చేశారు. భారత్ డెడ్ ఎకనామీ కాదు, థర్డ్ సూపర్ పవర్గా మారుతుందన్నారు. మరోవైపు సుంకాలపై రక్షణ మంత్రి సైతం అమెరికా అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. సుంకాలపై విరుచుకుపడ్డాడు. భారత ఆర్థిక వ్యవస్థను ఎవరూ అడ్డుకోలేరని తేల్చేశారు. ట్రంప్ను ఉపేక్షించమని మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. సూపర్ ఎకనామీకి మోడీ మంత్రం ఏంటి? ఇక నుంచి ట్రంప్ని మోడీ నేరుగా టార్గెట్ చేస్తారా? అమెరికాపై రివర్స్ అటాక్కి మోడీ రెడీ అయ్యారా? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ పై అటాక్స్ మోడీ పెంచుతున్నారా? అమెరికాకు ఫార్మా ఎగుమతులు భారత్ ఆపేస్తారా? మోడీతో రాయబారానికి ట్రంప్ యత్నిస్తున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మ్యూజిక్ మొదలైంది. ఇప్పుడు భారత ప్రభుత్వ ట్రంప్ పై నేరుగా అటాక్ చేస్తోంది. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అన్న ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. నేరుగా ట్రంప్ పేరును మోడీ ప్రస్తావించలేదు. కానీ ఆ మాటలు సూటిగా ఎవరికి తగులుతాయో ఇట్టే చెప్పవచ్చు. తాజాగా బెంగళూరులో 15,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే మెట్రో 3వ ఫేజ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాది డెడ్ ఎకానమీ కాదని, అమెరికా పాలిట డేంజర్ ఎకానమీగా మారుతుందన్న సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని తేల్చి చెప్పారు. భారత్ వృద్ధిలో దూసుకెళ్తోందంటూ బల్లా గుద్ది మరీ చెప్పారు. వికసిత్ భారత్ ఇప్పుడు వాస్తవంగా మారుతుందన్నారు. భారత వృద్ధి అన్స్టాపబుల్ అని క్లారిటీగా చెప్పారు. ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో ముందు 10వ స్థానం దిగువన ఉన్న భారత్ 5వ స్థానానికి వచ్చిందని మోడీ చెప్పారు. అత్యంత వేగంగా 4వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి కారణాన్ని కూడా ప్రధాని వివరించారు. రీఫార్మ్, ఫర్మామ్, ట్రాన్స్ఫార్మ్తోనే భారత ఆర్థికంగా దూసుకెళ్లినట్టు మోడీ తెలిపారు. రీఫార్మ్ అంటే సంస్కరణలు, ఫర్ఫామ్ అంటే ప్రదర్శన, ట్రాన్స్ఫార్మ్ అంటే పరిణామం. आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले 11 इयर्स में हमारी इकोनॉमी 10वें नंबर से टॉप 5 में पहुंच गई. हम बहुत तेजी से टॉप 3 इकोनॉमी बनने की ओर आगे बढ़ रहे हैं. ये स्पीड हमें कैसे मिली है? ये स्पीड हमें रिफॉर्म, परफॉर्म, ట్రాన్స్ఫార్మ్ కి స్పిరిట్ సే మిలి. ఇటీవల భారత్ పై సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. భారత్ పై తొలుత 25% సుంకాలను విధించిన ట్రంప్ ఆ తర్వాత రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ పై మరో 25% సుంకాలను విధించాడు. ఆగస్టు 7 నుండి 25% సుంకాలు ప్రస్తుతం భారత్ పై అమల్లోకి వచ్చాయి. మరో 25% సుంకాలు మాత్రం ఈ నెల చివరి నుండి అమల్లోకి రానున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సెప్టెంబర్ నుండి భారత్ పై మొత్తం 50% సుంకాలు అమల్లోకి వస్తాయి. రష్యా చమురును కొనడం ఆపకపోతే 100% సెకండరీ సుంకాలను కూడా విధిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందన్నాడు. అందుకే బెంగళూరులో ట్రంప్ కు మోడీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సుంకాలను తప్పించుకునేందుకు చాలా దేశాలు ట్రంప్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఒప్పందంలో ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. తను మాత్రం ఆయా దేశాల దిగుమతులపై సుంకాలను విధిస్తాడు. కానీ ఆయా దేశాల్లో మాత్రం తమ వస్తువులపై 0 సుంకాలు విధించాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయంలోనే భారత్ అభ్యంతరం చెబుతోంది. మేం తగ్గాలంటే నీవు కూడా తగ్గాల్సిందేనని మోడీ సర్కార్ గట్టిగా పట్టుబట్టింది. అందుకు ట్రంప్ ఒప్పుకోవడం లేదు. పైగా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు లేకుండా ఫ్రీగా దిగుమతి చేసుకోవాలంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. భారత్లో వ్యవసాయ, పాడి, మత్స్య రంగాలు అత్యంత సున్నితమైనవి. ఈ 3 రంగాలపై ఆధారపడి సుమారు దేశంలోని సగం జనాభా జీవనోపాధిని పొందుతుంది. ఒకవేళ ట్రంప్ డిమాండ్లకు తలొగ్గితే అమెరికా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. అదే జరిగితే దేశీయంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే ప్రధాని మోడీ ట్రంప్ డిమాండ్లకు వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. తమ రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ప్రధాని తేల్చి చెప్పారు. అందుకోసం ఎంత
ఎంతకైనా తెగిస్తామన్నారు. ఇది ఆర్థికంగా నష్టం కలిగించేదే అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆ 3 రంగాల వారిని రక్షించుకునేందుకు భారత్ దేనికైనా రెడీగా ఉందని ట్రంప్ పై నేరుగా అటాక్ చేశారు. అంటే ట్రంప్ సుంకాల విషయంలో తల వంచేది లేదని తేల్చి చెప్పారు. అమెరికాపై మోడీ ఒక్కడే కాదు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విరుచుకుపడ్డారు. అందరికీ తామే బాస్ అనుకునే వాళ్లకు భారత్ వృద్ధి నచ్చలేదని నేరుగా ట్రంప్ పై అటాక్ చేశారు. ఆయన పేరును ప్రస్తావించకపోయినా ఆ వ్యాఖ్యలు మాత్రం అమెరికా అధ్యక్షుడికే తాకుతాయి. తమతో భారత్ సమానంగా మారకూడదన్న విద్వేషంతో ఇండియా అభివృద్ధిని అడ్డుకునేలా చేయడానికి విఫల యత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ఆరోపించాడు. అందుకే భారత్ వస్తువులపై సుంకాలను విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నా మండిపడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత అభివృద్ధిని ఆపలేరని రాజ్నాథ్ తేల్చేశారు. భారత్ అతి త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రక్షణ శాఖ మంత్రి తెలిపారు. దేశాన్ని తయారీ ఆవిష్కరణల హబ్ గా మార్చాలని మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చినట్టు చెప్పారు. వివిధ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. మరీ ముఖ్యంగా భారత రక్షణ ఎగుమతులు 24,000 కోట్ల రూపాయలు దాటినట్టు చెప్పారు. कुछ लोग हैं जो भारत के का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है, उन्हें अच्छा नहीं लग रहा है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएगी तो दुनिया के दोस्तों को लोग उसे नहीं खरीदेंगे. నిజానికి ట్రంప్ ఇలాంటి పిచ్చి పనులు ఏవో చేస్తాడనే ఏప్రిల్ నుండే మోడీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ట్రంప్తో ఘర్షణ పడకూడదనే భారత్ భావించింది. అందుకే భారత సుంకాలపై ట్రంప్ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నా మోడీ సర్కారు సైలెంట్ గా ఉంది. ఈ రోజు రేపు ఒప్పందమంటూ ట్రంప్ యంత్రాంగం భారత్ ను ఊరించింది. కానీ చర్చల్లో ట్రంప్ రోజుకొక కొత్త డిమాండ్ తీసుకొస్తుండటంతో వాణిజ్య ఒప్పందం కుదిరేలా లేదని మోడీ సర్కారుకు స్పష్టత వచ్చింది. అందుకే మే నుంచే ట్రంప్ తిక్క కుదిర్చేందుకు మోడీ బిగ్ ప్లాన్స్ అమలు చేస్తున్నాడు. ఈ ప్లాన్స్ లో భాగంగానే జూలైలో 2 ఆఫ్రికా, 3 దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటించాడు. ప్రధానంగా ట్రంప్ దేనిపై సుంకాలను విధిస్తున్నాడో వాటినే ఆయా దేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఇక ట్రంప్ సుంకాలు ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే యునైటెడ్ కింగ్డమ్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ట్రంప్ సుంకాలు విధించిన వస్తువులను మోడీ సర్కారు ఆయా దేశాలకు డైవర్ట్ చేయనున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి 4 యూరోపియన్ యూనియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ డీల్ అమల్లోకి రానుంది. సో భారత వస్తువులు ఆయా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు తాజాగా యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న మరుసటి రోజే మాల్దీవులతో కూడా ప్రధాని మోడీ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ సుంకాలు విధించినా భారత ఎగుమతులకు ఇబ్బంది కలగకుండా మోడీ ప్లాన్స్ వేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ 50% సుంకాలు అమల్లోకి వచ్చే నాటికే చాలా వరకు భారత ఎగుమతులు ఇతర దేశాలకు మళ్లతాయి. అంటే ట్రంప్ ప్రభావం భారత్ పై పెద్దగా ఉండదు. అంతేకాదు ట్రంప్ ను కవ్వించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత్ లో పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. అంటే రష్యాతో సంబంధాలు తెంచుకునేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ బలమైన సంకేతాలను మోడీ ఇచ్చారు. మరో వ్యూహాత్మక నిర్ణయం కూడా భారత ప్రభుత్వం నుండి వెలువడింది. ఈ నెల చివర్లో చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ SCO సదస్సుకు మోడీ హాజరవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే భారత్తో వాణిజ్యానికి చైనా తహతహలాడుతోంది. SCO సదస్సులో భాగంగా మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కానున్నారు. ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్ భయానికి అసలు కారణం భారత రివెంజ్ ప్లాన్సే. ప్రస్తుతం భారత ఫార్మా, ఎలక్ట్రానిక్స్ పై ట్రంప్ సుంకాలను విధించలేదు. అయితే ట్రంప్ కు షాక్ ఇచ్చేందుకు మోడీ సర్కారు సిద్ధమైంది. ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులను భారత్ బ్లాక్ చేయాలని యోచిస్తోంది. అమెరికాకు ఫార్మా ఎగుమతులను ఆపేసి వాటిని చైనా, రష్యాకు ఎగుమతి చేసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. SCO సదస్సులో ఆ మేరకు ఒప్పందాలు కుదురుతాయన్న టెన్షన్ ట్రంప్ కు మొదలయ్యింది. మోడీ ప్లాన్లతో ట్రంప్ కు పట్టిన సుంకాల దెయ్యం వదులుతోంది. నిన్నటి వరకు భారత్ తో ఇక చర్చలు ఉండవన్న ట్రంప్ ఇప్పుడు ఢిల్లీతో మధ్యవర్తిత్వానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మోడీతో రాయబారం నడపాల్సిందిగా భారత్ కు సన్నిహితంగా ఉన్న, అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ ను రంగంలోకి ట్రంప్ దించుతున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ తో ఎలా డీల్స్ చేసుకోవాలో తాను ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా కిటుకులు చెప్తానంటూ నెతన్యాహు చెప్పాడు. నిజానికి ట్రంప్ సందేశాన్ని వినిపించడానికే బెంజమిన్ ఇలాంటి
లాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ విలనిజానికి మోడీ బ్రేకులు వేశాడు. అక్కడితో ఆగకుండా ట్రంప్ ను దెబ్బ కొట్టేందుకు సైతం సిద్ధమవుతున్నాడు. ఇదే జరిగితే ట్రంప్ తను తవ్వుకున్న గోతిలో తానే పడినట్టు అవుతుంది. కర్మ రిటర్న్స్, అది ఎవరిని వదిలిపెట్టదు.